బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా అరెస్టు చేశారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ ను వేధించారని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రత్నకుమార్. బ్రహ్మణి, మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపుల కేసులో తప్పించుకుని తిరుగుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని ఎటకేలకు పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో మిర్యాలగూడకు చేరుకోగానే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్న అనంతరం ప్రజెంట్ ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రస్తుతం హైదరాబాద్ తీసుకుని వస్తున్నారు. మరోవైపు రేపు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వేధింపుల కేసుకు సంబంధించిన విచారణ రేపు హైకోర్టులో కొనసాగనుంది. అయితే గత 4 రోజుల క్రితం ఆయన ఏదైతే ఇటు మితిమీరి మద్యం తాగి స్పృహతకు పడిపోయిన తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం చేయించి బయటకు వచ్చిన అనంతరం గత 4 రోజుల నుంచి కూడా పరారీలో ఉండగా ఇవాళ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ రత్నకుమార్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్. సుప్రీంకోర్టు వేదికగా